బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో టీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానుంది. దాదాపు 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాపై చర్చించింది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితా విడుదల చేయగా తాజాగా మరో 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. సిపిఐ, సిపిఎంలకు చెరో 2 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అయితే వామపక్షాలకు ఏ స్థానాలు ఇవ్వాలనే దానిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రాష్ట్ర నాయకత్వానికి విడిచిపెట్టినట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో టీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానుంది. దాదాపు 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాపై చర్చించింది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితా విడుదల చేయగా తాజాగా మరో 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. సిపిఐ, సిపిఎంలకు చెరో 2 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అయితే వామపక్షాలకు ఏ స్థానాలు ఇవ్వాలనే దానిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రాష్ట్ర నాయకత్వానికి విడిచిపెట్టినట్లుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో టీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానుంది. దాదాపు 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాపై చర్చించింది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితా విడుదల చేయగా తాజాగా మరో 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. సిపిఐ, సిపిఎంలకు చెరో 2 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అయితే వామపక్షాలకు ఏ స్థానాలు ఇవ్వాలనే దానిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రాష్ట్ర నాయకత్వానికి విడిచిపెట్టినట్లు తెలుస్తుంది. खराब से भी खराब सवाल हमसे पूछे। కాసేపట్లో టీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానుంది. దాదాపు 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాపై చర్చించింది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితా విడుదల చేయగా తాజాగా మరో 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. సిపిఐ, సిపిఎంలకు చెరో 2 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అయితే వామపక్షాలకు ఏ స్థానాలు ఇవ్వాలనే దానిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రాష్ట్ర నాయకత్వానికి విడిచిపెట్టినట్లుగా తెలుస్తోంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో టీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానుంది. దాదాపు 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాపై చర్చించింది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితా విడుదల చేయగా తాజాగా మరో 45 స్థానాలకు గాను అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. సిపిఐ, సిపిఎంలకు చెరో 2 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అయితే వామపక్షాలకు ఏ స్థానాలు ఇవ్వాలనే దానిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రాష్ట్ర నాయకత్వానికి విడిచిపెట్టినట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో టీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానుంది. దాదాపు 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాపై చర్చించింది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితా విడుదల చేయగా తాజాగా మరో 45 స్థానాలకు గాను అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. సిపిఐ, సిపిఎంలకు చెరో 2 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అయితే వామపక్షాలకు ఏ స్థానాలు ఇవ్వాలనే దానిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రాష్ట్ర నాయకత్వానికి విడిచిపెట్టినట్లుగా తెలుస్తుంది. కాసేపట్లో టీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానుంది. దాదాపు 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాపై చర్చించింది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితా విడుదల చేయగా తాజాగా మరో 45 స్థానాలకు గాను అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. సిపిఐ, సిపిఎంలకు చెరో 2 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఇక అయితే వామపక్షాలకు ఏ స్థానాలు ఇవ్వాలనే దానిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రాష్ట్ర నాయకత్వానికి విడిచిపెట్టినట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో టీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానుంది. దాదాపు 45 స్థానాలకు గాను అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాపై చర్చించింది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితా విడుదల చేయగా
తాజాగా మరో 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. సిపిఐ సిపిఎంలకు చెరో 2 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అయితే వామపక్షాలకు ఏ స్థానాలు ఇవ్వాలనే దానిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రాష్ట్ర నాయకత్వానికి విడిచిపెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే మరి కాసేపట్లో టీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానుంది. దాదాపు 45 స్థానాలకు గాను అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇక ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాపై చర్చించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇక టీ కాంగ్రెస్ రెండో జాబితా సిద్ధమైపోయింది. దాదాపుగా 50 పేర్లతో రెండో జాబితా రాబోతుంది. 64 పేర్లు ఉన్న వాటిలో 4 చూసుకున్నట్టుగా అయితే లెఫ్ట్ పార్టీస్కి వెళ్ళిపోతున్నాయి. 4 కాకుండా 60 స్థానాలకు గాను 50 స్థానాలను ఖరారు చేసి పెట్టారు. ఇంకో 10 స్థానాలని పారాషూట్స్ కోసం రెడీ చేసి ఉంచడం జరిగింది. ఇతర పార్టీల నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ కోసం కొన్ని సీట్లను రిజర్వ్ చేసి పెట్టడం జరిగింది. 50 సీట్లలో దాదాపుగా సింగిల్ నేమ్ తో వచ్చేస్తున్నాయి. దాదాపుగా గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ అధిష్టానం కృషి చేసి మరి వడపోసి అభ్యర్థుల జాబితాను రెడీ చేసింది. మరి ఈ రోజు చూసుకుంటే సిఇసి సమావేశం జరిగింది, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. ఈ సమావేశంలో అభ్యర్థుల జాబితాపై తర్జన భర్జనలు పడ్డారు సోనియా గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే, పిసిసి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్, అలాగే ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక మల్లు బట్టి విక్రమార్క అందరూ కూడా ఈ సమావేశంలో కూర్చున్న దాదాపుగా 2.5 గంటల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత లిస్ట్ వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ జాబితా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 50 స్థానాలకు గాను దాదాపుగా అభ్యర్థులు ఖరారైపోయారు. ఇంకా 10 స్థానాలని రిజర్వ్ లో పెట్టారు. ఆ 10 స్థానాలకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు రెడీ చేశారు. ఇంకా వేరే ప్రాంతం నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం వాటి నుంచి ఒకవేళ వాళ్ళు రాకపోతే దాంట్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని బరిలోకి దింపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక గుర్రాలని ఎంపిక చేశాం. ఇక సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం డిసెంబర్ 3 అని చెప్పి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంటుందని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సర్వే రిపోర్ట్స్ చూసుకుంటే సర్వే రిపోర్ట్స్ కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా రావటం, దాదాపుగా అన్ని సర్వేలు కూడా ఎక్కువ సర్వేలు చూసుకున్నట్టుగైతే కాంగ్రెస్ కి మొగ్గు చూపుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హవా కూడా నడుస్తుంది. అక్కడ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత, ఇంకా అక్కడ పరిపాలన, కొన్ని ప్రభుత్వంపై వచ్చిన కొన్ని ఆరోపణలు, వీటన్నిటి నేపథ్యంలో కొంత ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది ప్రజల నుంచి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దీన్నే అదనగా తీసుకొని ఇక ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అంటే ఈ ఎన్నికల్లో గెలవడానికి, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అన్ని సన్నాహాలు కూడా తీసుకుంటుంది. ఇక డిసెంబర్ 3 ముఖ్యమంత్రి అయి తీరుతారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ మేరకు జాబితా చూసుకుంటే రేవంత్ మార్క్ ఖచ్చితంగా కనిపిస్తుంది. రేవంత్ మార్క్ రాజకీయం ఇక్కడ ఖచ్చితంగా ఉంది. రేవంత్ చెప్పిన వాళ్ళకి సీట్లు వచ్చాయి. అలాగే అధిష్టానాన్ని కూడా ఎలాగైనా ప్రభుత్వాన్ని అక్కడ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ గెలిపించే బాధ్యత నాది, ఇంకా నేను చెప్పిన వాళ్ళకి సీట్లు ఇవ్వండి చెప్పి రేవంత్ కాన్ఫిడెంట్ గా కాంగ్రెస్ హైకమాండ్ కి చెప్పిన నేపథ్యంలో పూర్తిగా మొత్తం కూడా రేవంత్ చేతిలోనే పెట్టారు. రేవంత్ టిక్ కొట్టిన వాళ్ళకి సీట్లు అయితే ఇప్పటిదాకా వచ్చాయి. ఇక చూసుకున్నట్టుగైతే మహేశ్వరం నుంచి కిచెన్ గారు లక్ష్మారెడ్డి, అలాగే పాలకుర్తి నుంచి ఎస్ఎస్పి ఝాన్సీ రెడ్డి, అలాగే మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే తుంగతుర్తి నుంచి చూసుకున్నట్టుగైతే ఈ రోజు తుంగతుర్తి సీటు కోసం కొన్ని జాయినింగ్స్ కూడా జరిగాయి. ఏఐసిసిలో మోత్కుపల్లి గాని ఇంకా కొంతమంది జాయిన్ అయ్యారు. మరి వాళ్ళలో ఎవరికి ఇస్తారంటే తుంగతుర్తి మాత్రం కొంత పెండింగ్ లోనే ఉన్నట్టు సమాచారం అంటుంది. ఇక దాంతో పాటు ఇంకా బోధ్ నియోజకవర్గానికి రాదోడి బాబురావు పేరు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక దాంతో పాటు ఖానాపురంకి అక్కడక్కడ గోండి సామాజిక వర్గానికి చెందిన నేతకే ఖానాపూర్ ఇవ్వబోతున్నారు. ఇక దాంతో పాటు ఇక చూసుకున్నట్టుగా అయితే
చాలా దాదాపుగా అందరికీ ఆమోదయోగ్యమైన జాబితాను తయారు చేస్తాం, బీసీలకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే కొంత వ్యతిరేకత కూడా ఉంది. ఖమ్మం జిల్లా మీద చాలా ఎక్కువ ప్రజలు ఉంది ఈ సీట్ల విషయంలో. ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ మంది ఇతర పార్టీలు కూడా, అంటే లెఫ్ట్ పార్టీస్ కూడా ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువ సీట్లు ఆశించడం, అలాగే ఖమ్మం జిల్లా గెలిచే అవకాశం ఉంది కాబట్టి అక్కడి నుంచి ఎక్కువ మంది సీట్లు ఆశించారు. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం సీట్ ఖరారైంది. ఇక పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీట్ ఖరారైంది. ఇక చూసుకున్నట్టుగైతే మొత్తంగా కూడా చూసుకుంటే ఖానాపూర్ కి సంబంధించి ఇటు రేఖా నాయక్ అడిగారు, అలాగే ఇంకొక వ్యక్తికి కూడా ఉంది. మరి ఇద్దరిలో ఒకరికైతే ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా 10 సీట్లు మార్నింగ్ లో పెట్టారు. మిగతా అన్ని సీట్లు కూడా దాదాపుగా ఖరారైపోయాయి. 50 సీట్లు కూడా ఈ రోజు సాయంత్రం, ఈ రోజు ఈ క్షణంలోనైనా కూడా లిస్ట్ బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ఇబ్బందికరమైన కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. వాటికి సంబంధించి మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికీ ఇంకా వాటి మీద కసరత్తు జరుగుతూనే ఉంది. సమావేశం ముగిసినప్పటికీ కూడా ఇటు కేసీ వేణుగోపాల్ గాని, రేవంత్ రెడ్డి, అలాగే మాణిక్యరావు ఠాకరే, స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మురళీధరన్ కూడా ముగ్గురు కూడా సమన్వయం చేసుకుంటూ పేర్లకు సంబంధించి ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా కొంత ఈ సమస్యల్ని సాల్వ్ చేసుకుని ముందుకెళ్తున్నారు. ఇటు బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ తమ క్యాండిడేట్ ని అనౌన్స్ చేసిన కాంగ్రెస్ కంటే ముందుగానే. మరి అయితే ఇక కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాని కొద్దిగా డిలే చేయడంలో కూడా ఒక వ్యూహాత్మకమైన విధానం ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఇతర పార్టీలు నిలబెట్టిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు కంటే ధీటుగా గెలుపు గుర్రాలను రంగంలోకి దించాలా, దాంతో పాటు బీజేపీ నుంచి చాలా ఇక్కడికి ఉన్నారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. బీజేపీ ఈ నేత స్థానాలు రిజర్వ్ చేసి పెట్టినట్లు తెలుస్తుంది. ఇక రేవంత్ చూసుకున్నట్లయితే విజయశాంతి గాని, అలాగే జితేందర్ రెడ్డి, డికే అరుణ, వివేక్, వీళ్ళు నలుగురు కూడా ఇక్కడ రాష్ట్రం అయితే ఉందని చెప్పి తెలుస్తుంది. మరి అయితే ఈ రోజైతే బీజేపీ అధిష్టానం జితేందర్ రెడ్డి కొడుకు ఏపీ మిథున్ కుమార్ రెడ్డికి మహబూబ్ నగర్ స్థానాన్ని కేటాయించడం జరిగింది. ఈ రోజు లిస్ట్ కూడా సింగిల్ అభ్యర్థిగా బీజేపీ కూడా ఒక లిస్ట్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ కి వస్తారా రారా అనేది ఒక సందిగ్ధి. అయితే రేవంత్ చెప్తున్న ప్రకారం అయితే అందరూ టచ్ లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి వస్తారు, వాళ్ళకి సీట్లు ఇస్తాము, గెలిపించుకుంటాము అని చెప్పేసి కూడా రేవంత్ అయితే చాలా ధీమాతో ఉన్నారు. ఇక మరోవైపు చూసుకున్నట్టుగైతే ఇల్లందు కొమరం కనకయ్యకు కన్ఫర్మ్ అయింది. మరి అక్కడి నుంచి స్థానం ఆశిస్తున్నటువంటి కొంతమంది కూడా ఈ రోజు ఢిల్లీ వచ్చి ఏఐసిసి కార్యాలయం ముందు నినాదాలు చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొమరం కనకయ్యకి ఇల్లందు సీట్ అని చెప్పేసి కూడా ఇక జరిగింది. ఏమైనా సరే ఐసీసీ ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.